అమ్మమ్మ కాలం నాటి శ్రీకాకుళం స్పెషల్ గోనచారు పులుసును ఈరోజు మనం ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ హేమ వాళ్ళు బ్లాగ్స్. దానికోసం ముందుగా మనం పనసకాయ ముక్కలను రెడీ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే ఆ పులుసుకు కావాల్సిన అన్ని సామాన్లు రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఆయిల్, ఉప్పు, కారం, పసుపు, బెల్లము, ఇంకా మునగాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా వెజిటేబుల్స్ అనేవి మీకు ఏ ఇష్టమైతే వేసుకోవచ్చండి. అలాగే ధనియాలు, ఇంకా జీలకర్ర పొడిని చేసుకుని పెట్టుకోవాలి. అలాగే టమాటాలు, చింతపండు, ఆనియన్స్, పచ్చిమామిడికాయ ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఒక బౌల్లో బెల్లంను వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా టమాటా ముక్కలను, మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ను, నెక్స్ట్ ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టును, నెక్స్ట్ మునగాకును, నెక్స్ట్ ఇవన్నీ బాగా మిక్స్ చేయండి. అయితే మామిడికాయ ముక్కలను మాత్రం ఇప్పుడు వేయొద్దు, అలాగే పనసకాయ ముక్కలను కూడా వేయొద్దు. నెక్స్ట్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయండి. చేతితో బాగా రఫ్ చేస్తూ బాగా కలపండి. ఇలా కలపడం వల్ల మనకి దాంట్లో నుంచి జిగురు అనేది వస్తుంది. నెక్స్ట్ ధనియాలు, జీలకర్ర మనం దంచి పెట్టుకున్నాం కదా, అవి కూడా దీంట్లో వేసి బాగా మిక్స్ చేసి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టండి. అయితే హై ఫ్లేమ్లో దీన్ని ఒక 10 మినిట్స్ కుక్ చేయండి. చూడండి మనకి కుక్ అయిందా, వాటర్ అనేది పూర్తిగా వచ్చింది కదా. ఇలాంటప్పుడు మనం చింతపండును బాగా మెదిపి ఆ వాటర్ని అంతా తీసుకొని మనం దాంట్లో వేయాలి. అలాగే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే పులుపు అనేది ఉంటుంది కాబట్టి మనం మామిడికాయ ముక్కలు కూడా వేస్తాం కాబట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మామిడికాయ ముక్కలను, అలాగే పనసకాయ ముక్కలను కూడా ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ వేయండి. వాటర్ వేసుకొని ఇది హై ఫ్లేమ్లో ఒక 1/2 అవర్ మరిగించండి. ఎక్కువ టైం మరగడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి నేను చూపించిన విధంగా ఇలా మరగాలి. ఇలా మరిగితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఒక 1/2 అవర్ తర్వాత కొంచెం మనం బియ్యం పిండిని ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. బియ్యం పిండిని ఎందుకు యాడ్ చేసుకోవాలంటే మనకి థిక్నెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది బియ్యం పిండిని యాడ్ చేసుకోవడం వల్ల. నెక్స్ట్ బాగా మళ్ళీ ఒక 5 మినిట్స్ మరలా కుక్ చేయండి హై ఫ్లేమ్లో పెట్టి. నెక్స్ట్ పోపు కోసం ఇంకో సైడ్ మనం ఆయిల్ వేసి, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంకా వెల్లుల్లి, ఇంకా కరివేపాకు వేసి లాస్ట్లో కొంచెం మెంతుల్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసి దాంట్లో వేసేయండి. అంతే. చివరిలో కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన శ్రీకాకుళం గోండ పులుసు రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.